దేశవ్యాప్తంగా ఇవాళ 24 లక్షల మంది విద్యార్థులు బీజేపీ ప్రభుత్వంలో మొట్టమొదటిసారిగా ఇవాళ ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో నీట్ పరీక్షను రద్దు చేసి మళ్ళీ రీపరీక్ష నిర్వహించి విద్యార్థులకు న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈ సందర్భంలో ఈరోజు ఒక ప్రధానమైన ముఖ్యమైన అంశం, మిత్రులారా, మే 5న దేశవ్యాప్తంగా మెడికల్ నేషనాలిటీ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ అనే ఎగ్జామ్ని మెడికల్ విద్యార్థుల కోసం దేశవ్యాప్తంగా నీట్ పరీక్షను మే 5వ తారీఖున పరీక్ష రాసిన విద్యార్థులు జూన్ 4వ తారీఖున ఫలితాలు విడుదలైన సందర్భంలో అనేక మంది విద్యార్థులు తమ సందేహాలు, అనేకమైన తప్పిదాలు, అవకతవకలు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నుంచి విద్యార్థుల నుండి, తల్లిదండ్రుల నుండి వెల్లువెత్తిన నిరసన బయటకు వచ్చినటువంటి సందర్భం. ప్రధానంగా గుజరాత్లోని ఒకే సెంటర్లోని వరుస హాల్ టికెట్ ఉన్నటువంటి సందర్భంలో 67 మంది విద్యార్థులు 8 మంది తరగతిగా ఒకటే క్లాస్ రూమ్లో 8 మందికి టాప్ ర్యాంకులు రావడం వల్ల మొత్తం కూడా బయటికి రావడం, ఈ బయటికి రావడం వల్ల నీట్ చరిత్రలోనే 720 మార్కులకు 719, 718, 717 మార్కులు రావడం వల్ల అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. గరిష్ట మార్కులు ఎప్పుడు కూడా నీట్ చరిత్రలో రాలేదు, ఎంత మెరిట్ విద్యార్థికైనా. 2002లో ఇద్దరికి మాత్రమే వచ్చింది, 2022లో ఇద్దరికి వచ్చింది, 2023లో ముగ్గురికి వచ్చింది. ఇవాళ 72 మంది విద్యార్థులకి 2024లో 72 మందికి రావడం వల్ల అందరికీ ఒక సందేహాలు వ్యక్తమైనాయి. కాబట్టి ఈ యొక్క నీట్ ఇవాళ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నీట్ డైరెక్టర్ ఎవరైతే ఉందో సుబోధ్ కుమార్ని కూడా నీట్ డైరెక్టర్గా, ఎన్టీఏ డైరెక్టర్గా తొలగించాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ నీట్ నిర్వహించడంలో పూర్తి తప్పుతడకలతోని ఇవాళ అనేక అవకతవకలతో నిర్వహించిన ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి ఆయన వత్తాసు పలుకుతా ఉన్నాడనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఇవాళ నేటికి దాదాపు వారం రోజులు అవుతున్న పరీక్ష ఫలితాలు బయటకు వచ్చి ఎలాంటి నీట్ చర్యలు తీసుకోవడంలో ఒక పూర్తిగా విఫలమైంది. ఇవాళ నీట్ అవకతవకల్లో వెనుకున్నటువంటి దోషుల్ని అరెస్టు చేయడంలో పూర్తి విఫలమైంది. ఇవాళ నిన్న జరిగినటువంటి రాహుల్ గాంధీ గారు ఇవాళ దేశవ్యాప్తంగా 24 లక్షల మంది జీవితాలకు మీ వెన్నంటి ఉండి పోరాడతాం, మీకు అన్యాయం జరిగితే మేము ఉంటాం, అవసరమైతే పార్లమెంట్లో మీకోసం గలాన్ని విప్పుతానని ఒక అద్భుతమైన సందేశాన్ని ఇవాళ నీట్ విద్యార్థులకు ఒక ధైర్యాన్ని ఇచ్చే సందేశాన్ని ఇచ్చిండు. ఇవాళ ఉన్నటువంటి బీజేపీ మంత్రులు కానీ, అక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎంపీలు కానీ ఎవరు కూడా ఈ యొక్క నీట్ అవకతవకలపై మాట్లాడకపోవడం మనందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. బహుశా ఇది ఈ ఒక్కరోజు జరిగిన సంఘటన కాదు. ఇవాళ 2022లో నీట్లో ఉన్నటువంటి లీకేజ్ వచ్చింది, 2023లో వచ్చింది. ప్రతి సంవత్సరం పోయినసారి 2022లో రాజస్థాన్లో లీకేజ్ అయితే దాదాపు అక్కడ 50 మందిని అరెస్ట్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి ఈసారి కూడా దాదాపు 72 మందికి ఇవాళ గరిష్ట ఫలితాలు రావడం వల్ల ఇవాళ అనేకమైనటువంటి అనుమానాలకు తావిస్తూ ఉంది. రాజస్థాన్లో ఒకటే పరీక్ష కేంద్రంలో హిందీ మీడియం విద్యార్థులకు ఇంగ్లీష్ పత్రాలు ఇచ్చి ఇంగ్లీష్ ప్రశ్నపత్రాలు ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇవాళ అనేకమైనటువంటి తప్పుదడుతో నిర్వహించారు. కాబట్టి ఎన్డీఏ డైరెక్టర్ని తొలగించాలి. దీని వెనకాల బీజేపీ నాయకుల హస్తం ఉంది. బీజేపీ నాయకుల కుట్రలతోనే 24 లక్షల మంది నీట్ విద్యార్థులతో చెలగాట మారుతా ఉన్నారు. ఇవాళ ఆనాడు 2013లో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దేశంలో ఒక నైపుణ్యం కలిగినటువంటి ఒక డాక్టర్లను తయారు చేయడం కోసం, ఇవాళ ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడం కోసం ఆనాడు ఎన్నో పోరాటాల మధ్య, ఎన్నో న్యాయ పోరాటాల మధ్య నీటిని ఏర్పాటు చేసి ఈ దేశంలో ఉండే విద్యార్థుల కోసం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక గొప్ప శ్రీకారం చుడితే ఇవాళ 2014 నుంచి ఈ నేటి వరకు కూడా ఇవాళ బీజేపీ ప్రభుత్వం 17 నుంచి ఇప్పటి వరకు బీజేపీ
ప్రభుత్వం నీటి విద్యార్థుల జీవితాలతోనే ఇవాళ చెలగాటమాడుతూ ఉంది. అసలు అసంపూర్తిగా ప్రశ్నపత్రాలు ఇవాళ అనుభవం లేని వాళ్ళకి ఇవ్వడం, అనేక ఉన్నటువంటి తాయిదాలకు ఇస్తున్నారు. కాబట్టి దీని వెనుక దోషుల్ని తక్షణం అరెస్ట్ చేయాలి, నీటిని రద్దు చేయాలని ఇవాళ తెలంగాణ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. నీటి విద్యార్థుల కోసం న్యాయం జరిగేంత వరకు నీటి విద్యార్థుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. ప్రధానంగా ఈ దేశంలో 736 మంది మెడికల్ కళాశాలలు ఉన్నాయి. 736లో 336 మందికి ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. 74 మంది బీజేపీ ఎంపీలకు ఈ దేశంలో మెడికల్ కళాశాలలు ఉన్నాయి. ఇవాళ ఏదైతే సౌత్ నుంచి ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే జాతీయ సంస్థలు ఇవాళ మెడికల్ కళాశాలలు ఉన్నాయో ఆ కళాశాలలో తెలుగు విద్యార్థులకు అన్యాయం జరుగుతూ ఉంది. 4 రాష్ట్రాల్లో ఉన్నటువంటి విద్యార్థులు కానీ పేరెంట్స్ కోర్టుకు వెళ్తే ఇవాళ వాళ్ళకి గ్రేస్ మార్కులు ఇచ్చారు. వాళ్ళకు ఆధారంగానే తెలుగు విద్యార్థులకు కూడా గ్రేస్ మార్కులు ఇవ్వాలి. ఇవాళ ఎయిమ్స్ లాంటి సంస్థల్లో తెలుగు విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. కాబట్టి ఇవాళ బీజేపీ వచ్చిన తర్వాత, నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఇవాళ నీట్ లాంటి జాతీయ సంస్థల పరీక్షలలో తెలుగు విద్యార్థులకే కాదు నేషనల్ వైడ్ గా విద్యార్థులకు తప్పుతడకలతోనే అనేక ఉన్నటువంటి ఇబ్బందులకు గురవుతున్న ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ బీజేపీ నాయకులు స్పందించకపోవడం చాలా సిగ్గుచేటు అన్నారు. ఇవాళ 67 మంది విద్యార్థులు 720 మార్కులు సాధించినటువంటి విద్యార్థులకు కూడా 718, 719 మార్కులు సాధించిన నీటు మార్కులు ఇంతవరకు నీట్ ఎన్టీఏ అధికారులు చెప్పారు. ఇవాళ నీట్ వచ్చినటువంటి మార్కులు ఇవాళ ఇంతవరకు 8 ఏళ్ల నుంచి ఎవరికి కూడా అది అసాధ్యం. గరిష్ట మార్కులు అంత రావడం కూడా అందరికీ ఒక బాధాకరం. దాని వెనకాల ఒక పెద్ద కుట్ర కూడా ఉందనేది దాన్ని బయటకు వెళ్లదీయాల్సిన అవసరం ఉంది. ఇవాళ రాజస్థాన్ ఒక కేంద్రంలో ఒక ముందుగానే గుర్తించి ఒక ప్రశ్నపత్రాన్ని ఇచ్చి దాని తర్వాత వెనక్కి లాగు తీసుకున్నారు. దాని ద్వారా విద్యార్థులు సరైన కాలంలో పరీక్షను కూడా నిర్వహించలేక వాళ్ళ జీవితాలు ఇవాళ నీట్లో ర్యాంకును సాధించలేని పరిస్థితి ఉంది. ఇవాళ అదేవిధంగా కాగజ్ నగర్, ఆసిఫాబాద్ లో కూడా విద్యార్థులకు వచ్చిన సెట్ కంటే మరొక సెట్ ఇచ్చి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా 557 నగరాల్లో దాదాపు 24 లక్షల మంది పరీక్ష రాస్తే దాదాపు 12-14 సెంటర్లో వాళ్లకు అనేక ఉన్నటువంటి తప్పిదాలతోని పరీక్ష రాసినటువంటి పరిస్థితి. కాబట్టి ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి ఏమైనా చిత్తశుద్ధి ఉంటే తక్షణం నీట్లో జరిగినటువంటి అవకతవకలపై సుప్రీంకోర్టు జస్టిస్తో విచారణ జరిపించాలి. ఇవాళ ఎన్టీఏ డైరెక్టర్ను కూడా తొలగించాలి. సుబోధ్ కుమార్ ఐఏఎస్ ఎవరైతే తప్పుతడకలతో నిర్వహించిండ్రో ఎమ్మటే సుబోధ్ కుమార్ ని తక్షణం ఎన్టీఏ డైరెక్టర్ గా తొలగించాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఎన్టీఏలో ఇప్పుడు నీట్ లో జరిగినటువంటి ప్రతి లోపంలో ఒక జస్టిస్ కమిటీని వేసి పూర్తిగా విద్యార్థులకు న్యాయం జరిగించాలని కూడా కోరుతా ఉన్నాం. ఇంకా ఏమైనా తప్పిదాలతో ఉంటే తక్షణం నీటిని రద్దు చేసి మళ్ళీ రీపరీక్షను కూడా పెట్టడం ద్వారా అటు విద్యార్థులకు ఇటు తల్లిదండ్రులకు కూడా ఒక మనోధైర్యాన్ని, ఒక విశ్వాసాన్ని కల్పించడం జరుగుతుందని కూడా కోరుతా ఉన్నాం. నీటి విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. వాళ్లకు న్యాయం జరిగేంత వరకు కాంగ్రెస్ వెన్నట్టుండి అవసరమైతే న్యాయ పోరాటాలు కూడా వాళ్ళ పక్షాన చేయడానికి కూడా మేము అందరూ కూడా సిద్ధంగా ఉన్నాం. కాబట్టి తక్షణం నీట్ ఎన్టీఏ డైరెక్టర్ తొలగించడమే కాకుండా నీటిపై ఒక జస్టిస్ కమిటీని కూడా ఏర్పాటు చేయాలని ఈరోజు తెలంగాణలో గాంధీ భవన్ నుండి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.